వీక్షకులకు స్వాగతం. నమస్కారం. బడ్జెట్లో చంద్రబాబు తుస్ కీలకంగా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి ఏమీ తేలేకపోయాడంటూ సాక్షి రాసిన ఎడిటోరియల్ గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏమీ తేలేకపోయారంటూ సాక్షిలో పొంకాలుగా వార్తలు రాశారు. ఆ వార్తల్ని బడ్జెట్లో ఏపీకి కేటాయించబడిన నిధుల్ని ఎట్లా చూస్తారు సార్, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్ 5 ఏళ్లలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎంత ఇచ్చింది, ఇప్పుడు చంద్రబాబు సీఎంగా కేంద్రం గత 2-3 బడ్జెట్లో ఏపీకి ఎంత ఇస్తోంది, ఇప్పుడు ఇది చర్చ. అప్పుడు 33 మంది ఎంపీలతో జగన్కి కేంద్రం ఎలాంటి సహకారం ఇచ్చింది, లేదు జగన్ ఎంత సాధించాడు కేంద్రం నుంచి, ఎందుకంటే 33 మంది ఎంపీలు. ఇప్పుడు 21 మంది ఎంపీలతో చంద్రబాబు మరి కేంద్రంకి ఎంత తెచ్చాడు, ఎంత సాధించాడు. దగ్గర 3,15,000 కోట్లతో ప్రధాని ఇక్కడికి వచ్చి 3 సార్లు శంకుస్థాపనలు చేశాడు. 2 లక్షల కోట్లతోనేమో విశాఖపట్నంలో, 1,00,000 కోట్లతోనేమో అమరావతిలో, మొన్న కర్నూలు వచ్చాడు శ్రీశైలం 15,000 కోట్లతో. మరి నీ 5 ఏళ్లలో ఒక్కసారి అది కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు తీసుకొచ్చావు. అంతకుమించి ఎప్పుడు రాలా ఆయన. అంటే నీకు 33 మంది ఎంపీలు. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది అనేది కదా అది రాశారు, నేను చూశాను. ఏంటి బుల్లెట్ ట్రైన్ అన్నారు, రైల్వే క్యారిడార్ కూడా తేలేకపోయారు. 3 ప్రాజెక్టులు స్పష్టంగా ప్రకటించింది రైల్వే. ఇప్పుడు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ 7 హై స్పీడ్ రైల్వే క్యారిడార్లు అనౌన్స్ చేస్తే 3 రైల్వే క్యారిడార్లు మీరు చెప్పినట్టు ఏపీలో హైదరాబాద్ చెన్నై, లేకపోతే హైదరాబాద్ బెంగళూరు, అమరావతి బెంగళూరు. అంటే ఇప్పుడు 7 రైల్వే హై స్పీడ్ క్యారిడార్లో 3 వచ్చినాయి అంటే ఎంత పర్సెంట్? 40% ఏపీకి ఇచ్చినట్టు. అవును. ఇప్పుడు పోలవరానికి 3,320 కోట్లు అన్నారు. తొలి దశ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చారు లాస్ట్ బడ్జెట్లో. 12,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ అయినాయి, ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టేశారు. అంటే ఖర్చు పెట్టంగా మిగిలిన బడ్జెట్ ఎంతో అది ఈ బడ్జెట్లో చూపించారు. ఖర్చు చేయటం పెద్ద టాస్క్. ఇప్పుడు నిధులు కేటాయించడం కేంద్రం ఏముందండి, పేపర్ మీద రాసేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా తన బడ్జెట్ అనేది 1,00,000 కోట్లు కేటాయించాడు, పైసా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టడం అనేది వాళ్ళ ముఖ్యం. ఏది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో రాయలసీమ ప్రాజెక్టుల మీద 8,000 కోట్లు 9,000 కోట్లు ఖర్చు పెట్టిందండి. ఏది ఏడాదిన్నరలో. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెట్టాడు? 2,000 కోట్లు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్కి 13,000 కోట్లు ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 1,500 కోట్లు ఇచ్చింది. నువ్వెందుకు తేలేకపోయావు? ఇప్పుడు ఇక్కడ బడ్జెట్లో 100 కోట్లే పెట్టిందని మళ్ళీ బ్లేమ్ చేస్తాను. బడ్జెట్లో పెట్టడం అనేది అది పద్దు. అంతే ఇవ్వాలని లేదు, అంతా ఇవ్వాలని లేదు, ఎంతైనా ఇవ్వచ్చు, అది పద్దు. జస్ట్ పేరు రాసి ఒక అమౌంట్ వేస్తారు, తర్వాత ఆ అమౌంట్ పెంచుతారు తగ్గిస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు పెట్రోవర్సిటీ 306 కోట్లు ఇచ్చారు. వాళ్ళు పెట్టింది వాళ్ళు ఇచ్చింది కాదు, చంద్రబాబు ఎంత సాధిస్తాడు ఫైనల్గా కావాల్సింది అది. ఇప్పుడు మనం చూసాం, ఏది పూర్వోదయ కింద అది ఒక పెద్ద స్కీమ్, 40,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అది వేరు. ఇంకోటి ఏదది మీరు చెప్పింది సెమీ కండక్టర్, పూర్వోదయ కూడా 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడు ఆ సెమీ కండక్టర్స్ ఉంది, సెమీ కండక్టర్స్ 40,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ 15,000 కోట్లతో నీకు జపాన్ ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ పెడుతోంది, కొరియా ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ పెడుతోంది ఓర్వకల్లులో. ఆ 40,000 కోట్లలో ఇవాళ మరి 15,000 కోట్లు ఇక్కడికే వస్తాయి. ఎక్కడికి? అనంతపురం. ఇప్పుడు మనం చూసాం కడప, ఈ ఓర్వకల్లు ఇండస్ట్రీ నోడ్స్. మీరు చెప్పింది ఆ పూర్వోదయ. ఇవాళ ఏంటి, ఆ తూర్పు కోస్టల్ క్యారిడార్ దగ్గర మొత్తం ఒక 9 రాష్ట్రాలు మొత్తం ఈస్ట్ కోస్ట్ డెవలప్మెంటే లక్ష్యంగా పూర్వోదయాన్ని టేకప్ చేసిన దాంట్లో ఎంత తెచ్చుకోగలడు? కేంద్రం పద్దులు పెట్టడం ఒక ఎత్తు, ఆ పద్దుల్లోకి వీళ్ళు చొరబడి ఈ రాష్ట్రానికి రాబట్టుకోవటం. అదే మొన్న కూడా ఆయన పార్లమెంట్ సభ్యులకు చెప్పింది. ఎంపీలతో మీటింగ్లో, పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రతి ఒక్కళ్ళకి ఎంపీలకి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఆ ఎంపీ ఆ మంత్రిత్వ శాఖల్లో తన ప్రాంతానికి కాదు రాష్ట్రానికి ఎంత వస్తుందో ఎక్సర్సైజ్ చేయాలి, డ్రైవ్ చేయాలి, మళ్ళీ వెంటపడాలి. నువ్వెందుకని చేయలేకపోయావు? అసలు జగన్మోహన్ రెడ్డి 1 ఏళ్ళు ఇతరుల వైపు చూపించే అర్హత అతనికి ఎలా ఉంది? 4 ఏళ్ళు ఆయన వైపే చూపిస్తాయి. అవును. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్లో ఇవాళ 5 వర్సిటీ టౌన్షిప్స్ వస్తున్నాయండి.
5 వర్సిటీ టౌన్షిప్స్ ఎక్కడో తెలుసా? ఇండస్ట్రియల్ క్యారిడార్స్లో. మీరన్న ఆ 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా పోతాయి. అవును. బీసీఐసి, బీసీఐసి, హెచ్బిఐసి. అంటే ఒక వర్సిటీ టౌన్షిప్ ఇక్కడ వస్తుంది. ఇంకొకటి కూడా తెచ్చుకో. ప్రధానంగా సార్ ఇప్పుడు డేటా సెంటర్లకి ట్యాక్స్ మినహాయింపు కూడా సాధించుకున్నట్టు ఆయన. అసలు లోకేష్ ఆ క్రెడిట్ అంతా వెళ్ళాలి. అంటే కేంద్ర బడ్జెట్ మీద లోకేష్ ముద్ర. అవును. ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పిన అంశం మంచి పాయింట్ గుర్తు చేశారు రామబ్రహ్మం గారు. ఏది ఇప్పుడు డేటా సెంటర్లు, అది గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు మరి 18 నెలల క్రితం ఈయన అమెరికా వెళ్ళినప్పుడు అడిగారు. గూగుల్ అడిగింది ఏమని, మీ దగ్గర మేము పెట్టుకోవడానికి నో ప్రాబ్లం, కానీ మాకు కొంత పన్ను విరామం కావాలని అడిగితే లోకేష్ వచ్చి దానిపైన మోడీని కలిశాడు ప్రత్యేకంగా. అవును, వర్కౌట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మీరు పన్ను విరామం కల్పించండి అని ఒత్తిడి చేసి కేంద్రాన్ని ఒప్పిస్తే అప్పుడు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అది 2047 దాకా ఒప్పించారండి మళ్ళీ. ఏది మనకి దగ్గర దగ్గర 20 ఏళ్ళు పన్ను విరామం కల్పించడం అంటే దీనివల్ల అధికంగా లబ్ధి పొందే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇవాళ మరి గూగుల్ డేటా సెంటర్ 1,38,000 కోట్లు, మరి రిలయన్స్ డేటా సెంటర్ అది 98,000 కోట్లు, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ అదొక 1,38,000 కోట్లు, ఆ సిఫ్కో వాళ్ళది డేటా సెంటర్. అంటే డేటా సిటీగా విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్గా మారుతుంది. పన్ను విరామం ప్రకటించడం ఇవాళ 20 ఏళ్ల పాటు 2047 వరకు నేను అంటోంది అదే లోకేష్ ముద్ర అంట. అంటే కేంద్ర బడ్జెట్ పైన కూడా లోకేష్ ముద్ర కనపడింది. ఈ బడ్జెట్ లోకేష్ ముద్ర స్పష్టంగా కనపడిందండి కేంద్ర బడ్జెట్ మీద. అంటే చెయ్యాలన్న సంకల్పం, తేవాలన్న పట్టుదల. ఇప్పుడు అప్పుడు ఎంపీలు ఎలా పనిచేశారు, ఇప్పుడు ఎంపీలు ఎలా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 33 మంది ఎంపీలు ఉంటే నీ కేసులు వాటిని సమర్థించుకుంటే వాటి బెయిల్ గురించి సరిపోయింది. నీ తమ్ముడు కేసులు, కేసుల్లో నుంచి నువ్వు బయటపడటం కోసం 33 మంది ఎంపీలు నమ్ముకున్నావే. అప్పుడేదో నిమ్మగడ్డ రమేష్ జార్జియా ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో పట్టుకున్నారు, వెంటనే వీళ్ళు 33 మంది ఎంపీలతో ప్రధాని దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ అంటే నీ సాక్షిలో పెట్టుబడులు పెట్టినటువంటి ఆయన, నీ కోసం జైలుకి వెళ్ళినటువంటి ఆయన ఏదో అక్కడ కాపాడటం కోసం నీ ఎంపీలను ఉపయోగించుకున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ సభ్యులను ఎందుకు వాడుకున్నాడు? తన కేసులు, తన భాగస్వాముల కేసులు, ఇదే తప్ప రాష్ట్రం కోసం నిధుల కోసం ఏమైనా చేసి ఏనాడు మాట్లాడిన పరిస్థితి లేదు, ప్రకటించిన పరిస్థితి కూడా లేదు. ఇవాళ అమరావతికి 1,150 కోట్లు 1,560 కోట్లు పెట్టారు. అదేంటి 63,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ నిధులు, ఏడీబీ నిధులు 15,000 కోట్లు ఇవాళ రుణం ఇచ్చింది, కేంద్రమే గ్యారంటీ ఉంది. దాంట్లో రావాల్సిన అమౌంట్ ఇంకొక 1,560 కోట్లు ఉంది. దాన్ని చూపించారు బడ్జెట్లో, పద్దులో చూపించారు. అంతే తప్ప అమరావతికే 1,560 కోట్లు ఇచ్చారు అని దాన్ని తక్కువ చేయటం కాదు. అసలు పనులు ఎంత ముమ్మరంగా జరుగుతున్నాయి, కట్టుబడి ఎంత స్పీడ్గా జరుగుతుంది. ఒకసారి అమరావతి వెళ్తే తెలుస్తుంది, పోలవరం చూస్తే తెలుస్తుంది. నువ్వు పాడు పెట్టావు. అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ గురించి మాట్లాడతాడు? అంటే బడ్జెట్ అంటే ఏంటో తెలియకుండా బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. తను అంటే ఒకటి ఏదో రకంగా తన మీడియా, తన కూలి మీడియా, యూట్యూబ్ ఛానల్స్ విషయం చెమ్మటమే లక్ష్యం. కానీ ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు సార్, జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నారు, వస్తున్న సంక్షేమాన్ని కూడా చూస్తున్నారు. వాళ్ళు ఇన్ని చూసిన ప్రజలు ఆ సాక్షి రాసే అబద్ధపు ప్రచారాలను నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? అంటే ఏదో ఒక సందర్భంలో 100 గడ్డలు వేస్తే ఒక గడ్డ తగలకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఆలోచన, అతని యొక్క ధోరణి ఏంటంటే వీళ్ళు తప్పులు చేయకుండా ఉంటారా, ఏదో ఒక తప్పులో దొరకపోతారా, అప్పుడు మొత్తం వాళ్ళందరూ నా వైపు చూడకపోతారు. ఇన్ని అబద్ధాలు చెప్పే బదులు ఆ జరిగే ఒక్క తప్పును పట్టుకుని దాని మీద ప్రచారం చేస్తే అతనికి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కానీ అబద్ధాలు చెప్తే వినేవాడికి కూడా ఎన్ని అబద్ధాలు అనే పరిస్థితి కూడా వస్తుందిగా. అంటే మనకేం గుర్తు వస్తుంది? గుంట నక్క ఏదో అంటారు, ఏదో గోతికాడ గుంట నక్క, అలా ఎదురు చూడటమా? జనం పిచ్చోళ్ళ ఏంటి? ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతోంది గూగుల్ డేటా సెంటర్, లేదు మెగా డిఎస్సి, వాళ్ళ 16,000 మంది టీచర్లు. మరి నువ్వెందుకని చేయలేకపోయావు? సుమారు 7,000 మంది పోలీసులు, కానిస్టేబుల్ ఉద్యోగాలు. నువ్వెందుకని కానిస్టేబుల్ని నియమించలేకపోయావు? ఇప్పుడు గ్రూప్ 1 కూడా అనౌన్స్ చేస్తున్నారు త్వరలో. దాని మీద 98 కేసులు వేసాడు, దీని మీద మెగా డిఎస్సి మీద, దీని మీద 33 కేసులు వేసాడు. కాకపోతే కేంద్ర బడ్జెట్ మీద కేసులు ఏమి వేయలేదు అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అనుకోవాలా, కడుపు మంట అనుకోవాలా, రగిలిపోతున్నాడు, కాలిపోతున్నాడు. అతను కాలిపోవడం కాదు, రాష్ట్రాన్ని కాలబెట్టాలని చూస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు.
రాష్ట్రాన్ని కాలబెట్టడం కాదు, ఆ పార్టీయే కాలిపోయే పరిస్థితి. తన పార్టీని తానే సమాధి చేసుకున్నాడండి చేతులారా. కానీ కాలబెట్టుకుంటున్నారు. కొత్తగా కాలబెట్టేది ఉంది, జోగి రమేష్ ఇల్లు ఎవరు కాలబెట్టారు? వాళ్లే కాలబెట్టు. ఇప్పుడు అంబటి రాంబాబు ఇల్లు ఎవరు కాలబెట్టుకుంటున్నారు? ధ్వంసం. ఆ పార్టీ నాయకులు కాలబెట్టారు దాన్ని. కార్లు కాలబెట్టుకుని అంటే ఇప్పుడు నీ పార్టీ, నీ నాయకులు, నీ ఇళ్ళు మీరు కాలబెట్టుకుని ఇవాళ కాలిపోతుంటే చివరికి బూడిదే. ఏది జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ కాదు, ఆ బూడిది చూసుకోమని. బడ్జెట్ అంటే ఏంటో తెలియని జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పైన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, అలాగే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన 33 మంది ఎంపీలు తన బెయిల్కు తన లాబీ కోసం తప్ప రాష్ట్రం కోసం చేసింది ఏమీ లేదంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.